కిసాన్ నగర్ గ్రామాన్ని 31,81,00,000 వ్యయంతో అభివృద్ధి చేశానని, అలాగే 1,70,00,000తో గల్లీ గల్లీలో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ నిర్మాణం చేసి ప్రజల సమస్యలు తీర్చాలని బాల్కొండ టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ముప్కర్ మండలం కిసాన్ నగర్ గ్రామంలో వేముల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నందిపేట మండలంలోని కౌల్పూర్ గ్రామానికి చెందిన గొంగడి సురేష్ ఇటీవల ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆయన అంత్యక్రియల్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధలగుట్టపై సోమవతి అమావాస్య పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం విశిష్ట పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో అభిషేకాలు, పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని బాపునగర్, ఏఆర్పీ క్యాంప్, వడ్డేపల్లి గ్రామాల్లో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే షకీల్ కాలంలో ఏనాడు ఈ గ్రామాలకు రాలేదని ఆరోపించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న రాత్రి పోలీసులు డిబేట్లకు అనుమతి లేదని, శాంతి భద్రతల సమస్యలు వస్తాయని నోటీసులు ఇచ్చారని, నగర శాంతియుతంగా ఉండడమే నా మొదటి కర్తవ్యం, పోలీసుల సూచనల మేరకు డిబేట్ని రద్దు చేసి ప్రెస్ మీట్కి నిర్వహించామన్నారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ శ్రీ పరమహంస పారివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష సమయంలో నిత్యం జరిగే గోపూజ, లింగాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామీజీ ఆశీస్సులు పొందారు. ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. బోధన్లో జరగబోయే 15వ తేదీ నాడు సీఎం బహిరంగ సభ స్థలాన్ని ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ పరిశీలించారు. బహిరంగ సభ స్థలంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రెంజల్ మండలవాసి చౌరస్తాలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు మండల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో స్వర్ణ రథాన్ని బహుమతిగా నల్ల హనుమంత్ రెడ్డి ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి వారి నానమ్మ జ్ఞాపకార్థమై తయారు చేయించి ఇచ్చారు. ఇచ్చిన దగ్గర నుంచి ఈ వాహనం చెత్త కుప్పలో ఉంచి నిరాదరణకు గురి చేస్తున్నారు.